తాయే మనకు రాజ్యమివా లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం తండ్రి గురి తాయే మనకు రాజ్యమివా లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము అద్భుత నగరమధ్యే ప్రభు నిర్మించిన దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము పవిత్ర నగరమధ్యే నీకు స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమధ్యే పరమ స్వభావముతో నిర్మించబడినది వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము నిరంతరాజ్యమధ్యే యుగంబులుండునది నిత్యముండెదరచప్ప ఏర్పరచబడినవదు నిరంతరాజ్యమధ్యే యుగంబులుండునది నిత్యముండెదరచప్ప ఏర్పరచబడినవదు వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము వెళ్ళేదం ప్రసాదేశం నిజము ఉండేదం ప్రభుత్వమే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచట ప్రభుని చూచెదము ఆనందముందెదము
నిజము ఉండెదం ప్రభుతోనే నిత్యము వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతోనే నిత్యము పరలోకనే దేశము ఉత్తము అమర దేశం అది ఉత్తము పరలోక దేశము ఉత్తము అమర దేశం అది ఉత్తము వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతో నిత్యము వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతో నిత్యము. సంబంధించి ఇప్పుడు కొన్ని సాక్షులు వింటాము. మరి హెబ్రోన్ నుంచి వచ్చినారు. దాని తర్వాత ఆఖరిగా ఇంకెవరైనా చెప్పవలసి హెబ్రోన్ నుంచి వచ్చినారు. దాని తర్వాత మరి ఇక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా మరి ఆఖరిగా వాళ్ళ కుమార్తె కూడా మరి తన తల్లిని గురించినటువంటి కొన్ని సాక్ష్యం పంచుకున్న తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వింటాం. రండి రానికి రండి. అందరికీ రైతుగా చుట్టాలు, రక్త సంబంధులు, ఈ గ్రామ ప్రజలు, సంఘస్థులు, ముచ్చట్లపేట హెబ్రోన్ సంఘస్థులు అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఒక జీవితంలో సీతారామమ్మ ఆమె తన జీవితంలో నాకు తెలియదు. మేము 1984లో రక్షించబడినాం, మా భార్య భర్తలు ఇద్దరు. ఆమె అంతకుముందు 77, 78లో రక్షించబడిందంటే అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. మా అనుభవం ఇదమ్మా అని చెప్తూ ఉండేది. మొట్టమొదట అబ్రాం గారు చెల్లూరుపేటలో పరిచర్య చేసేటప్పుడు మాకు తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళు మహిళలు పిలవబడ్డారు. అయితే సీతారామమ్మ ఈ మానుకొండ వారి గ్రామంలో ఒక స్థానిక విశ్వాసి, ఫస్ట్ మొట్టమొదట ప్రభువుని ఎరిగినటువంటి ఆమె ఇక్కడ. అప్పుడు పెరుగు తట్ట తీసుకొని చెప్పులపేట వస్తూ ఉంది. ఎక్కడ సువార్త వినిందో తెలియదు, కానీ రక్షించబడింది. తర్వాత ఈ గ్రామానికి సువార్త వచ్చిందంట. సేవకులు వచ్చి మనం ఇక్కడ సువార్త చేస్తూ ఉండే పరిస్థితిలో ఆమె రక్షించబడింది. తర్వాత రాజరత్నం గారు అని ఒక మందిరం ఉండేది, అక్కడికి వెళ్తూ ఉండేదంట. తర్వాత అన్నోళ్ళు ఎలా పరిచయం అయ్యారో మరి ఏప్రిల్ సహవాసం మంచిదని చెప్పేసి తనకై తను గ్రహించుకొని మందిరానికి వచ్చింది. చెల్లూరుపేట మందిరంలో ఏప్రిల్ మందిరానికి వచ్చిందట. అమ్మ మేము 77లో 78లో రక్షించబడినాము అని చెప్పేది. సరే కొన్ని పరిస్థితుల ద్వారా సేవకులు ఆ పరిస్థితుల మందిరం కట్టినాక వారు పెద్దవారు మరి ఏం జరిగింది ఏం తెలియదు, మేమైతే అప్పటికి లేవు. తర్వాత 84లో ఆమె మేము రక్షించబడినాక పరిచయం అయింది బాగా. ఎట్లంటే ఒక ఆత్మీయ తల్లిగా అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నీకే కాదు నాకు తల్లి అని అంటారు. అట్లాగనే ఆమెకున్న ప్రేమను మారు మనసు పొందాక ఎంతగా గద్దిస్తూ ఉండేది. కొన్ని పర్యాయాలు ఆ ముందు అంటే మేము యవనస్తులం అప్పుడు, నాకు 20 ఏళ్ళు ఉంటాయి, మా వారికి 20 సంవత్సరాలు ఉంటాయి. యవనస్తులుగా మేము రక్షించబడ్డప్పుడు కొన్నిసార్లు లోకంలో అలవాట్లుగా మేము ఆ పువ్వులని అయ్యని పెట్టుకొని మందిరానికి వస్తూ ఉంటే అప్పుడు అట్లా చెప్పేదమ్మా ఇది పద్ధతి కాదు, మన సహవాసం ఇది క్రమం కాదు అని చెప్పేది. సరే ఆమె చెప్పిన మాటలు చాలా నేను బాగా పాటించేదాన్ని. ఎందుకంటే ఆ అనుభవంలో మేము ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుందమ్మా, 10 ఏళ్ళు అవుతుంది రక్షించబడి. కానీ నేను అన్యురాల్ని, విగ్రహారాధికురాల్ని, నేను అన్యుల కుటుంబంలో జన్మించిన దాన్ని. నేనే ఇవన్నీ మానుకున్నాను, మీరు మానుకోవాలి, ఇది క్రమం కాదు, బైబిలే సిగ్గుపడుతుంది మీరు ఇట్లా వస్తే అని చెప్పేది.
ఆ విధంగా మాకు భయం చెప్తా, మంచి మాటలు చెప్తా, దైవ భక్తితో నడిపించాలనే ఆశతో ఆమె ఉండేదన్నమాట ఏ కాడికి. సరే, అప్పటి నుండి కూడా ఆమె మందిరంలో ఈ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విశ్వాస స్థానికులుగా ఉన్న లెక్కలో ఏమేం చేసేది, ఈ మానుకొండ వారి పాలెంలో ఆమె ఇక్కడ స్థానికురాలు, మంచి విశ్వాసి, మాకు సంఘంలో మంచి పేరు అన్నమాట. అక్కడ గోయంపురంలో యేసమ్మ గారని ఇట్లా ఉన్నారు, కాగూరులో అట్లా ఉన్నారు అన్నమాట. అది ఈ ప్రాంతంలో తను ఒక్కతే రక్షించబడి అంతటితో ఊరుకోలేదు. మరియమ్మ గారని ఆమె కూడా తన భర్త చనిపోయినాక ఏజెంట్లో తన కుమార్తె ఇచ్చారు. ఆమె ఈమె ఇద్దరు కలిసి మందిరానికి వస్తూ ఉండేవారు. ఇద్దరు ఇట్లా వస్తూ ఉండే పరిస్థితులు కొన్నిసార్లు అంకులు కూడా ఇబ్బంది పెట్టేవాడు. మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంత పొద్దుపోయేస్తున్నారు, ఏం ప్రార్థన, ఏం విషయాలు ఇవి, ఇట్లా పోయి రావటము, పెరుగు తట్ట వేసుకొని వచ్చినప్పుడు పెందలాడొస్తాను, ఈ ప్రార్థన ఏంది, ఈ 4ంటికి 5ంటికి రావటం ఏందని చెప్పేసి అంకులు కూడా చాలా బాధ పెట్టేవారు. అప్పుడు చెప్తా ఉండేది. అయినా నేను మానుకోనమ్మా, నా దేవుణ్ణి, నన్ను రక్షించిన దేవుణ్ణి నేను వదిలిపెట్టను, కానీ నేను మానుకోను అని చెప్పేసాను. సరే, కొన్నిసార్లు మందిరంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే ఇద్దరం ప్రార్థన మానేద్దామని, పాటక్క కూడా తెలుసు అలా ఉన్నప్పుడు పాటక్క ఉంది ఇప్పుడు. అయితే మరియమ్మ అక్క, భారతక్క, సీతారామ గారు ఈమె వదిలిపెట్టేది కాదు. వీళ్ళని తొందర పెట్టి నాగేశ్వరరావు, రాణి, అప్పుడు బాప్టిజం దించుకోలేదు, క్రీస్తుదాస్ అనే పేరు ఇప్పుడు పెట్టారు. అయితే వాళ్ళిద్దరు మందిరానికి రావటం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదంపాలని చెప్పేసి వస్తే కొన్ని సమస్యలు నుంచి మేము రాము, అసలు ఆ మందిరానికే మేము చక్రయ్య గారి మందిరానికి వెళ్తాము, మాది జ్ఞాన ఫెలోషిప్ దగ్గరికి వెళ్తాము, మేము అక్కడికే పోతాం, మేము అసలు రామని చెప్పాను. వచ్చి చేదరించుకునేవాళ్ళం అక్కడికి. సీతారామ మళ్ళీ ఓర్చుకునేది. ఓర్పు అనేది నేను ఆమె అప్పుడు చూసాను అన్నమాట. ఆ వయసులో గ్రహించాను నేను, యవనస్తురాలు కదా, ఆమె అసలు విలువ తెలియకుండా నేను వాళ్ళు విశ్వాసం కదా, పెద్దవాళ్ళు వాళ్ళు గౌరవించాలనేది కూడా నాకు ఉండేది కాదు. ఎందుకంటే ఆ బాధ చొప్పున సరైన అనుభవం లేక నేను సీతారామ మమ్మల్ని మీకు తెలియదమ్మా, నేను అసలు నాకు మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, నేను రానంటే నేను చెప్పకుండా కొన్నిసార్లు సీతారామమ్మకి మందిరం అయిపోగానే ఇంటికి వచ్చేసేవాళ్ళు ఇద్దరు పిల్లలను తీసుకొని వస్తే వాళ్ళు భోజనాలు చేసేసి ఇద్దరు మందిరంలో భారతక్క, మరియమ్మక్క, పోతే సీతారామమ్మ వాళ్ళు ఇంటి దగ్గర అంటారమ్మా, అరుస్తారు, నేను వెళ్తాను అన్నదని కాదు, మీరు రావాల్సింది, ఆ 2 ఆత్మలు పతనం అయిపోతుంది, మీరు రావాలి అని చెప్పేసి వీళ్ళని తీసుకొని అంత దూరం నుంచి ఎక్కడ అదే నసరాపేట దగ్గర జూనియర్ కాలేజీలో అప్పుడు స్కూల్లో కూడుకుంటున్నాము, అప్పుడు మందిరం లేదు, అక్కడ నుండి నడిచి వచ్చేవాళ్ళు. అప్పట్లో రిక్షాలు, ఆటోలు పెద్దగా రిక్షాలు ఉండేవేమో, అప్పుడు నడిచి వచ్చేవాళ్ళు. ఇది 1985-6 సంవత్సరాల ప్రాంతం అన్నమాట. అక్కడ నుండి నడిచి వచ్చేవాళ్ళు ఇంటికి. ఈ చివరికి పరమట నుండి తూర్పుకి పరమట చివర స్కూల్ ఉండేది, అక్కడ కూర్చునేవాళ్ళము. ఈ తూర్పు చివరికి మా ఇల్లు ఇక్కడ, అక్కడికి వచ్చేవాళ్ళము. ఏందక్క మీరు వస్తామని చెప్పకూడదు, చెప్తే మీరు రావద్దు అని అంటాం కదమ్మా అని చెప్పేసి ఏం సీతారామమ్మ అంటే అంతకుముందు అక్క అనేదాన్ని. అమ్మ నేను మా బిడ్డ అంత వయసు నీది, నన్ను అమ్మ అని పిలువు చాలు అనేది. ఆ పిలిపించుకుంది నా చేత, నన్ను అక్క అనొద్దు అనేది. సరే అమ్మ ఎందుకు వచ్చారు మీరు ఈ టైంలో, మీరు ఇంటికి వెళ్ళాలి కదా అని అంటే, లేదు మేము ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటున్నాము, నేను భారత ఇద్దరు ఉంటున్నాము, మరి మక్క అన్నయ్య కోపడతాడని వెళ్ళిపోయింది, మరి నీకు అమ్మ మరి అంకులు ఏమంటే ఏమన్నా అన్నయ్య కదా, ఈ ఆత్మ నష్టపోకూడదు, మీరు చాలా కోపంగా ఉన్నారు, బాధగా ఉన్నారు, అసలు ప్రార్థనే మాకు వద్దు అన్నట్టుగా ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని నేను బలపరచాలి, ఇంటి దగ్గర ఏమన్నా అన్నీ కొట్టని తిట్టని ఏమైనా అన్నీ అని చెప్పేసి వీళ్ళిద్దరూ భారతక్క, సీతారామమ్మ ఇద్దరు వచ్చేవాళ్ళు. వచ్చి కుటుంబ ప్రార్థనలో రాత్రి కూర్చునేవాళ్ళు, పగలు కూర్చునేవాళ్ళు, రాత్రి ఉండేవాళ్ళు. మరి ఏ కొంచెం కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాతో ఒక మాట పంచుకోండి. ఏమనంటే 1వ పేతురు పత్రిక తీమని చెప్పి కూర్చోబెట్టి తీపిచ్చి ఏం చెప్పిందంటే 12వ అధ్యాయము 12వ అధ్యాయం 1 పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కానీ చదివించింది నా చేత చివరి దాకా 18వ వచనం దాకా చదివించింది.
18 వచ్చిందాకా ఇస్తారు. కొంచెం చదువుతుంది. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమని గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడితే దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ వాక్యము నాకు తీసి మీరు చదవండి అని చెప్పేసి నా చేత మా వారి చేత చదివించింది. ఇద్దరు చేత చదివించి, చూసావమ్మా మీరు ఇట్లా కొద్ది శ్రమలకే మీరు ఇట్లా అవుతున్నారు, ఈయన ఏం చెప్తున్నాడో మీరు వినండి అని చెప్పేసి ఆ రోజు బాగా వాక్యం తీసుకొని సిగ్గుపడకూడదు. సమస్య వచ్చినప్పుడు మన ఇంట్లో భార్యాభర్తలు ఉంటాం, బిడ్డలు ఉంటారు, కొన్ని సమస్యలు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అవి ఎలాగలాగా తట్టుకుంటే 1 రోజు 2 రోజులు ఉంటాయి, పడిపోతాయి. మన మానవుడు భార్యాభర్తలు బిడ్డలు అంత సమాధానంగా ఉంటాం. కుటుంబంలోనే అన్ని వస్తున్నాయి. ఇవి అంత భారమైన ఏం కాదు. ఒకవేళ వచ్చినాయి అనుకో, మీరు భయపడక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి. మేమున్నాం మీకు అండ. నేను ఎన్నాళ్ళ నుంచో ప్రార్థనకు వస్తున్నాను, నాకు తెలుసు ఇవి ఇలానే వస్తాయి, అలానే పోతాయి. కాబట్టి మీరు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోగా మందిరానికి మానుకోవద్దు. మా ఇస్రావు నేను నీకు చెప్తున్నా, మా వార్త చెప్తున్నా, మీరు మార్మల్స్ పొంది బాప్టిజం తీయించుకున్నారు, మీ ప్రేయర్కి రండి. వీళ్ళు అసలు మేము నష్టపోతామని చాలా బాధపడేది. పాతకు కూడా కొన్నిసార్లు ఇంటి దగ్గర మా తమ్ముడు అమ్మోళ్ళు ఒప్పుకోరు, నేను రాలేను అన్నప్పుడు కూడా బలంతా అన ఎండబెట్టుకొని తీసుకొచ్చి లేదమ్మా ఈ ఆత్మ నష్టపోకూడదు, మీరు రండి అని చెప్పి తీసుకొని వచ్చి ఇద్దరు ఒక నైట్ ఉండి ఏ కొంచెం కూడా వాళ్ళు కుటుంబ ప్రాంతంలో కూర్చోబెట్టి అంత చక్కగా మాకు బోధిస్తూ ఉంటుంది అనమాట. పిల్లలకు కూడా సంఘాన్ని మీరు మనుషులను చూడద్దు, మనుషులను చూస్తే మీరు ఆత్మీయంగా ఎదగలేరు. కాబట్టి మీకు అవమానం జరిగింది ఎక్కడ? క్రీస్తు నామమున. ఇక్కడ మీకు మీరు మీ క్రీస్తు నామమున మీకు అవమానం జరిగినప్పుడు మీరేం చేయాలి? ధైర్యంగా ఉండాలి, సిగ్గుపడకూడదు. సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడే మనం దేవుడిగా ఉంటాం. అలా ఉండలేదనుకో, మీ ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మరి వారికి సువార్త అందరప్పుడు ఏమైపోతారు? అవిధేయులుగా ఉంటారు. సువార్తకి అవిధేయులుగా ఉన్న వారి గతి ఏమవును? దేవుడు మమ్మల్ని కష్టపడి రక్షించుకున్నారు. మీరు మాత్రము దేవుళ్ళో ఉండవలసిందే. అట్లా చాలా ఆత్మీయంగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ ఉండేది అనమాట. మందిరానికి వచ్చినప్పుడు మా పేసులు ఇద్దరే గమనించేది, మీరు ఎలా ఉండారో అని గమనిస్తూ మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉంది, బాగుందా అక్క అమ్మ అనేదాన్ని. భర్త అక్క వీళ్ళు పరామర్శిస్తూ మమ్మల్ని ఆగిపోవలసిన వారిని అసలు ఇప్పుడు ఏమైపోయి ఉండేవాళ్ళం. ఆ క్షణంలో మేము మందిరం ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా లోకంలో కలిసిపోయి ఉండేవాళ్ళం వాస్తవంగా. అప్పుడు అంత చిరాకు పుట్టిపోయి బాధ వేసేది అనమాట. కానీ మమ్మ మటుకి చాలా ఆదరించింది. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టుగా దేవుడు ఆ రీతిగా మమ్మల్ని ఆదరిస్తూ మందిరంలో ఒక సంఘంలో ఒక స్థానికురాలుగా చాలా ఒక 45 సంవత్సరాలు ఆమె కాకపోతే 4-5 సంవత్సరాల నుంచి ఆమె పడకలో ఉండి రాలేక ఆమె ఇక్కడ మందిరానికి ఇక్కడ వెళ్తున్నానమ్మా, ఈయన మంచి సేవకుడే, ఆత్మీయమైన దైవికమైన సేవకుడు, మమ్మల్ని ఇది చేస్తున్నాడని చెప్పింది. మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు మా పలకరియాలని వచ్చాము. మమ్మల్ని పలకరించామని వస్తే మమ్మల్ని చూసి చాలా ఇదైపోయి భలే ఏడ్చింది అనమాట. నా బిడ్డలు నాకు గుర్తు పెట్టుకోబెట్టే కదా సీతారామ అమ్మ ఇంత దూరం వచ్చి నేను చూడాలని, అడుగులో ఉన్నామని, బాగుంటలేదని, బాధకు చెప్పిందని
అంటే బాపక్కను తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. మా మధ్య కూర్చొని ఒకరోజు సంక్రాంతి పండుగ వెళ్ళిపోయింది అనుకుంటా, గారెలు అరిసెలు ఎవరో వాళ్ళు ఇచ్చారు ఇంట్లో. అది మాకు పెడతామా, నేను షుగర్ ఉంది మేము తినకూడదు అరిసెలు అంటే అవన్నీ చక్రాలు తీసుకొచ్చాము. ఒక మాట, నేను విశ్వాసులని ఆత్మీయ తల్లిని మీరు గ్రహిస్తే నేను వండకపోయినా నా కోడలుని నా కూతురుని ఒక్క పొలకైనా తీసుకోండి అని అన్నా. సరే నేను చెప్పేసి ఆ ఒక్క పొలకు తీసుకొని ఆమెకు సంతోషిస్తే ఏడ్చి ప్రార్థన చేసింది. మంచి ఆత్మీయ ప్రార్థన. ఆమె గురించి మేము చాలా నేర్చుకున్నాం. చాలా ఓర్పు, సహనం, మౌనంగా ఉండటే మీరు ఎదుగుదల. ఒకటే మాట, మీరు మౌనంగా ఉండాలి. దేనికైనా సంఘంలో నోరిప్పి గొడవలు పెట్టుకోకూడదు. అదే పరిస్థితి మంచిది కాదు. మీరు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే నువ్వు కానీ నాగేశ్వరరావు కానీ ఇద్దరు మీరు మౌనంగా ఉంటేనే. కానీ నేను నీకు చెప్తున్నా, నువ్వు చెప్తే అబ్బాయి వింటాడు. మీరు గొడవలకు వెళ్ళొద్దు, చక్కగా మందిరంలో ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. ఈ విధంగా మాకు నేర్పిస్తూ వచ్చిందనమాట సీతారామమ్మ. కాబట్టి ఆమె ఆత్మీయ జీవితంలో ఆమె ఒక్కటే కాదు, ఆ తర్వాత 10 మంది దాకా విశ్వాసాలనే సమకూర్చింది. వాళ్ళ సమస్యలు ఎన్నున్నా కానీ ఏవైనా సరే మందిరానికి వాళ్ళని రప్పించింది. తర్వాత 10 మంది అయిపోయినాక వాళ్ళ వయసు పెద్దదైపోయింది. ఆమె ఎప్పుడైతే చిలకలూరుపేట రాలేని పరిస్థితిలో ఉందో అందరూ కలిసి ఇక్కడ మందిరానికి వెళుతున్నారు. ఏదేమైనా సరే ప్రభువులో ఉండి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, మహిమలో ఉంచబడింది, ఆయన పిలుపు అందుకుంది, వెళ్ళింది. కాబట్టి ఆమె యొక్క సాక్ష్యం మనం కూడా నేర్చుకోవాలి. మన వెనుక ఉన్న వాళ్ళని ఆత్మ నశించిపోకుండా వాళ్ళని రక్షించాలనేది ఆమెలాగా మంచి సాక్ష్యం పొందిన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ సాక్ష్యాలు ముగిస్తాను. దయచేసి గమనించండి, 2 లేక 3 నిమిషాల్లో సాక్ష్యం ముగించండి. అటు చాలా చెప్పొచ్చు మరి, కానీ సమయం ఇది కాదు కనుక, కాబట్టి 2 నిమిషాలు లేక 3 నిమిషాలు. రండి 2 నిమిషాలు. ఇంకెవరైనా ఉప్పునూరు పాలెం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఇంకా ఉప్పుమాగులూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా? మస్తాను అక్క, 2 లేక 3 నిమిషాలు చెప్పండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అందరికి ప్రజలకు అక్క మరి చిలకలూరుపేట మందిరానికి వచ్చినప్పుడు మాకు కూడా బాగా అనుభవం లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు. వస్తూ ఉండేవాళ్ళం. వస్తూ మా బజార్ నుండే వస్తారు. కొంచెం ఆగేవాళ్ళు, ఆగి కొంచెం మాటలు చెప్తూ ఉండేవాళ్ళు. రావాలమ్మ మందిరానికి, పిల్లల్ని తీసుకొని రావాలి, నాకు 3 మగ పిల్లలు పాడైపోతారు, తీసుకొని రావాలి, అట్లా చెప్తూ ఉండేది. ఎవరన్నా సేవకులు వచ్చారంటే పెద్దవాళ్ళు మందిరంలో అన్ని మంచి చెప్పలు చూస్తూ ఉండేవాళ్ళు. బాగా తక్కువ వాళ్ళు ఎవరన్నా స్పెషల్ మీటింగ్లు జరుగుతున్నా ఏదన్నా పాలు తేవడం, ముందుకు రావడం, అక్కడే ఉండి అసలు పరిచయం చేయటం, అట్లా చూస్తూ ఉండేవాళ్ళు. ఏదన్నా మా పెద్ద సేవకులు ముందే వచ్చి అన్ని మంచి చెప్పి చూస్తుంటారు. నేను అక్క ఎవరన్నా కనుక వచ్చి టైంకి ఒకసారి జరిగింది. ఒక అన్న ఉన్నప్పుడు గాబ్రియల్ అన్న వచ్చి వెళ్ళిపోయారు పెద్దలందరూ. వీళ్ళు చాలా సిద్ధపరుచుకొని వచ్చారు. మాంసం అంటే, గాలి అంటే అలాంటివి. మరి అన్న మీద కోపడ్డారు. ఇవన్నీ ఎవరి కోసం చేసుకొచ్చాము, వాళ్ళ కోసమే కదా, లేకుండా పోయి మీరు కాసేపు ఆపుతా పెద్దవాళ్ళని, మేము వచ్చిందా కదా అని కొంచెం కోపడ్డది. అయితే అన్ని విషయాల్లో కూడా ముందుండేవాళ్ళు అక్క వాళ్ళు. ఇక్కడ బాగా తక్కువ అనేకులు వచ్చేవాళ్ళు మంచి. దాని ద్వారా అక్కడ మంచి సాక్ష్యం కలిగింది. అందరికీ వందనాలు. భారతముఖ సీతారామ గారి కుమార్తె సాక్ష్యం చెప్తారు. అందరికి నా వందనాలు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ప్రార్థనకి వెళ్తా ఉండేది చిల్లూరుపేటలో. మా నాన్నగారు ఏమనేవాడంటే, వీళ్ళు
బ్రతకలేక సంచులు తగిలించుకొని వచ్చేవాళ్ళు, వీళ్ళకి భోజనం లేక అని అంటా ఉండేవాళ్ళు. కానీ మా అమ్మ మాత్రం దేవుని పట్ల అపేక్ష కలిగి ఆయన నీతిమంతులు నశించుట చూసి ఎవరును దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి తోసదని మనము ఈ మా అమ్మ నిన్న 3 గంటల సమయంలో దేవుని మహిమలోకి వెళ్ళింది. కానీ అంతకుముందు మేము చిన్నపిల్లల కానించి మేము మమ్మల్ని విడిచిపెట్టైనా మీటింగులకు వెళ్ళేది. మేము ఎలా ఉండగానే మా ఇంట్లో పరిస్థితులు బాగలేకపోయినా కానీ మా అమ్మ మట్టికి దేవుని విడిచిపెట్టకుండా ఇంతవరకు కూడా మరి తను దేవుని పట్ల అపేక్ష కలిగి జీవించింది. ఇప్పుడు తల్లిగారు దేవుని దగ్గరికి చేరుకున్నారు. మరి నేను కూడా, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నేను కూడా రక్షణ పొందాను. మరి మాగులూరులో అక్కడ సంఘంలో పరిచర్యది చేస్తూ ఉంటాము. మరి ఇంతవరకు కూడా మరి మా అమ్మ మమ్మల్ని బాగానే ఇచ్చేసింది. కానీ మా అన్నయ్య మట్టికి ఏవలోహలో జీవించి ఆయన అన్యుల్లాగానే వెళ్ళిపోయాడు. మరి ఈ సమయంలో మరి ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా మరి మా అమ్మ మరి ఉన్నాళ్ళ నుంచి 40-50 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉన్న కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భూస్థాపనలో పాల్గొనాలని నేను అందరిని మనవి చేసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా మరి అక్కడికి వచ్చి మరి జరిగే కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొనాలని అని మనవి చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇక్కడున్న సేవకులు, ఇక్కడ మీ సేవకులు, బాత్రూమ్ మీ సేవకులు ఏం పేరు అన్నారు? ఏం పేరు? కిషోర్ గారు. కిషోర్ గారు ఉన్నారా? కిషోర్ గారు ఉంటారండి, ఇలా ఫోన్ చేయండి. కిషోర్ గారు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. అన్నకు ఫోన్ చేసి సాక్ష్యం చెప్పారు. ఉన్నారా? ఎక్కడున్నారు? అమ్మ గురించి అయిపోయింది. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 14వ అధ్యాయం 14వ వచనము మనందరం కలిసి చదువుకున్నామండి. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకలుంటకు సాధనములు కల్పించుచున్నాడు. తమ తండ్రి వానకొండ వారి పాలనలో సోదరి మా సీతారాం ఆంటీ గారు మీరు పిలుపునందుకొని నిన్న మధ్యాహ్నకాల సమయంలో మీ మహిమలోనికి మీరు పిలుచుకున్నారు. మీకు వందనాలు. ఆమె నిమిత్తమై కొంత సాక్ష్యం చెప్పనంటుండగా నన్ను బలపరచమని ప్రభు తండ్రి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆంటీ గారు నా చిన్ననాటి కాలం నుంచి ఆమె నాకు బాగా తెలుసు. ఎందుకంటే చిలకలూరుపేట హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో చాలా బలమైన మంచి విశ్వాసం. ఒక మాటతో చెప్పాలంటే ఆమె ఉన్న వాళ్ళందరిలో కల్లా చాలామంది ఉన్నారు. కొంతమంది దేవుని బిల్లు పొందుకొని వెళ్ళిపోయారు. వాళ్ళలో ఉన్న ఆమె ఈమె ఒక ఆమె నేను చూసిన వాళ్ళలో. కాబట్టి ఆంటీ విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే
కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తాము. కనుక ముందున్న కీడు చూడకుండా దేవుడు తన మహిమలోనికి దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. ఎంతో సాక్ష్యం ఉంది ఆమె గురించి, కొంతమంది సహోదరులు చెప్తూ వచ్చారు. మరి అంతేకాకుండా చాలా చాలా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని మందిరాన్ని అంటే చాలా ఎంతో ఇష్టం ఆమెకి. ఎందుకంటే ఇక్కడ నుంచి నందిపాడు సెంటర్కి ఆటోలో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటా మందిరానికి వచ్చేది. చాలాసార్లు కొంతమంది రాలేకపోయేవారు. ఆమె అయితే బలంగా ఉన్నప్పుడు, చాలా ఆరోగ్యంతో ఉన్నప్పుడు దేవుని ఇంటిని ఏమాత్రం విడిచిపెట్టేది కాదు. ఒక మాట చెప్పేది, నాకు చాలా ప్రయాసంతో వస్తున్నావంటి అంటే, అయ్యా దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నానని దావీదు అన్నాడయ్యా. కనుక దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలా, దేవుని మందిరంలో మరి మంచి సాక్ష్యం పొంది జీవించాలా. ఒకవేళ మనం లేకపోయినా మన సాక్ష్యం ఉండిద్ది అని చాలా మంచి మాటలతో హెచ్చరిస్తూ వచ్చేది. అయితే ఈ కొంతకాలముగా ఆమె అనారోగ్యం కారణంగా మరి రాలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో, ఇక్కడ ఉన్న సహవాసంలో ఆమె కొనసాగుతూ వచ్చింది. నాకు చాలా సంతోషం వేసింది. ఆమె బ్రతుకున్నప్పుడు వాళ్ళ మరి కూతురుతో కానీ, కోడలు గారితో కానీ, వాళ్ళ పిల్లలతో కానీ చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే అమ్మ, నేను మంచంలో ఉన్నాను, నేను చనిపోతే హెబ్రోను సహవాసంలో నేను రక్షించబడ్డాను, అక్కడ ఉన్న వాళ్ళే వచ్చి నన్ను భూస్థాపన చేయాలి అని వాళ్ళకి అడగటం, వాళ్ళు మాకు ఫోన్ చేయటం, మేము ఇక్కడ రావటం. మొన్న ఆదివారం రోజున కూడా సాయంత్రం పూట వచ్చినాక మేము పాటలు పాడుతూ ఉంటే, వాక్యం చెప్తా ఉంటే, ఆమె లేవలేని స్థితిలో కూడా, మాట్లాడలేని స్థితిలో కూడా ఆమె చెయ్యెత్తి ఇట్లా అంటే నాకు అర్థమవుతుంది అన్నట్టు ఇట్లా చెయ్యెత్తి చూపించింది. అంటే ఆమెకున్నటువంటి విశ్వాసం చనిపోయేటప్పుడు కూడా ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ వచ్చింది. కాబట్టి ఆమె లాంటి జీవితం, ఆమె లాంటి సాక్ష్యం, ఆమె లాంటి అనుభవం, ఆమె లాంటి విశ్వాసం, ఆమె లాంటి ప్రార్థనా జీవితం, ఒక మాట చెప్పాలి, ఇంకా ప్రార్థనలో కూడా ఎంతో నమ్మకంగా ఉండేది. బైబిల్ చదవటంలో కూడా చాలా బాగా చదివేది. బైబిల్ కూడా ఆ వయసులో కూడా హెబ్రోన్ మందిరంలో వాక్యం అందించేది, నిలబడి వాక్యం చెప్పే సేవకులకి. కాబట్టి ప్రియమైన వారు, ఇక్కడ ఉన్నటువంటి మానుకొండ వారి పాలెంలో ఆమె సాక్ష్యం చాలా గొప్పది. ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను కాబట్టి, నా చిన్ననాటితనం నుంచి ఆమె గురించి నేను ఎరుగున్నాను కాబట్టి. చాలాసార్లు ఇంటికి వచ్చేవాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కొంతమంది ఉన్నారు, రత్తమ్మ గారు, చిన్నమ్మాయి గారు, అలాగే కొంతమంది విశ్వాసులు, మరి రిప్కా గారు, భారత ఆంటీ, మరి కాళేశ్వరం, వీళ్ళందరూ కూడా ఆమె ద్వారా రక్షణ పొంది దేవుని మార్గంలోనికి వాళ్ళని నడిపించింది వాక్యం చెప్పి. ఇలా ఈ రోజులు అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేరండి. ఈ రోజుల స్వార్థం ఎక్కువైపోయింది. కాబట్టి ఆమె యొక్క సాక్ష్యము మనకు మాదిరిగా ఉంటుంది, ఆమె యొక్క జీవితం మనకు మాదిరిగా ఉంటుంది. చాలా మంది నీతిగా జీవించి, భక్తితో జీవించి, మంచి విశ్వాసంతో జీవించి ముందు మనకు ఒక బాటను వేసిపోయారు. యేసు ప్రభువారు అనేవాడు, ఈ క్రీస్తు మీ కొరకు శ్రమపడి మీకు మాదిరి ఉంచిపోయాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ పేతురుపత్రికలో రాయబడుతూ వచ్చింది. మాదిరికరమైన జీవితం జీవించాలని. ఆమె ఏ నడవడికైతే నడిచిందో, ఆమె పిల్లలు కానీ, కూతురు గారైతే రక్షణ పొందింది, సహవాసంలో కొనసాగుతుంది. ఇంకా ఉన్నవారైనా సరే నీతిమంతులు నీతి కొనసాగించి యాత్ర ముగించింది. అదే నీతి కొనసాగించి మన యాత్ర ముగిస్తే ఒక దినాన దేవుని రాజ్యంలో ఉంటాం, ఒక దినాన పరలోక రాజ్యంలో ఉంటాం. ఆమె విశ్వాసాన్ని బట్టి అక్కడ పరలోకంలో ఒక గొప్ప స్వాగతం పలుకుంటారు దేవదూతలు. గొప్ప స్వాగతం అంటే ఇప్పుడు ఆమె ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే ఆమె పరలోక రాజ్యానికి పోయింది. ఏమండి, మనం చదువుతూ వచ్చాం, మనం అందరం చనిపోతాము కదా అంటాడు భక్తుడైన దావి. మనం అందరం చనిపోతాం. గ్యారంటీ ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. ఎక్కడ ఉన్నవాళ్ళైనా, బిల్డింగ్ లో ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, పెంకుటింట్లో ఉన్నా, ఎక్కడున్నాళ్ళు సరే మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరణం అనేది ప్రతి ఒక్కరి వెంట ఉంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరిని లేకుండా మరణము మన కిటికీలను ఎక్కి
తొంగి చూస్తుందని ఇర్మియాకాండం 9:21 దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ మరణించిన తర్వాత మన బ్రతికేంటి, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరునికి ఇచ్చిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఆరిపోతే, ఈ కాస్త జీవితం ఆరిపోతే ఈ బ్రతుకు, మన బ్రతుకు వృధా అయిపోద్ది జీవితం. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలుగా ఒకవేళ దేవుని నమ్ముకోకుండా, ఆయన విశ్వాసం ఉంచకుండా, ఆయన రక్షణలో కొనసాగకుండా, విశ్వాసాన్ని కొనసాగించకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఒక దినం అగ్నిగుండం మరి యమలోకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ప్రదేశంలో ప్రవేశించేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆమె సాక్ష్యం మీరు విన్నారు. దేవుని నమ్ముకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని మహిమ కొరకై జీవించాలని ప్రభువు నామం పేట మీకు మనవి చేస్తాం. అంతేకాదు ఒక మాట చెప్తున్నాడు, మనమందరము నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. రాత్రి కూడా ఈ మాట చెప్తూ వచ్చినాం. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉంది మన బ్రతుకు. రోడ్డు మీద నీళ్లు పోతే ఎత్తుకోలేని పరిస్థితి. మన జీవితం కూడా, మన బ్రతుకు కూడా అలాగే ఉంది. ప్రియమైన వారులారా, మన బ్రతుకును మనం చూసుకొని మన యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన విశ్వాసంలో నడుచుకోవాలని ప్రభు యేసు క్రీస్తు వారి నామం పేరిట మేము ప్రేమతో ఆహ్వానిస్తాం. దేవుడి కొద్ది సాక్ష్యము దీవించునుగా. ఆఖరిగా నాగేశ్వర క్రీస్తుదాసుని చెప్తారు. దాని తర్వాత దేవుని వాక్యం వింటాం. దాని తర్వాత మనము భూస్థాపన కొరకై మనం సిద్ధపడతాం. అందరికీ ప్రైజులా. నేను మారు మనసు పొందక ముందు అన్యులుగా జీవించిన వారంగా ఉన్నాం. ఏప్రిల్ ప్రార్థనా మందిరంలో మేము ఒక బాధ్యత గల వారిగా ఉన్నప్పుడు 84లో ఈ ఏప్రిల్ మందిరంలోకి అడుగు పెట్టి ఉన్నాము. కాబట్టి ఆనాటి నుండి కొంతకాలం గడిచినాక మాన్కొండపాలెంలో సువార్త చెప్పాలి, సువార్త చెయ్యాలి అని సేవకుడు నిర్ణయించినప్పుడు మేము బాధ్యత గలవారుగాను కొంతమంది సంఘస్థులుగాను వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించేవారిని. ఆ రోజుల్లో సీతారామక్క ఇక్కడ విశ్వాసిగా ఉన్నది. సీతారామక్క, మరియమ్మ అనే ఇద్దరు వాళ్ళు కలిసి ఉండేవారు. వారి ద్వారాగా వారు చిలకలూరుపేట ఏప్రిల్ ప్రార్థనా మందిరానికి వారు కలిసి వచ్చేవారు. ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. వారు ఎంతో సావాసంగా ఉండేవారు. కాబట్టి ఇక్కడ సీతారామక్క ఎంతో గొప్ప విశ్వాసిగా అనేకుల్ని ఆదరించే ఆత్మీయురాలుగా ఉండేది. కాబట్టి మేము బాధ్యత గలవారు సేవకులతో కలిసి ఇక్కడికి మేము ఇల్లు దర్శించాలని వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఇళ్ళు చూపించేది. ఇక్కడ కొంతమంది గృహాలని చూపించేది. ఆ గృహాలకు వెళ్ళి ప్రార్థించి వచ్చేవాళ్ళం. అక్కడ ఆ గృహాల్లో వాక్యం చెప్పేవారు. ఆ వాక్యం విని ఆత్మీయంగా వాళ్ళు వెతుకుతూ వచ్చేవారు. కాబట్టి సీతారామక్క విశ్వాసిగా ఉండి అనేకుల్ని ఏర్పాటు చేసింది, అనేకుల్ని సమకూర్చబడింది. కాబట్టి మేము రాకముందు వారు ఒక ఇంట్లో కూడుకొని వారందరూ కలిసి ప్రార్థించుకునేవారు. వారందరూ వాక్యాన్ని బోధించుకునేవారు. వారు కలిసి మాట్లాడుకొని దేవుని సన్నిధిలో వారు గడిపేవారు. ఒకనొక రోజు ఏప్రిల్ నుంచి మాకు సేవకుల్ని కానీ బాధ్యత గల వారిని కానీ మా గృహాలని దర్శించినప్పుడు మా గృహాల్లో వాక్యం చెప్పాలి అని సీతారామక్క అడిగినప్పుడు సేవకుడు అలాగనేనని ఒక్కొక్కరిని పంపించేవాడు. అప్పుడు బళ్ళు లేవు, సైకిళ్ళు. ఈ సైకిల్ తీసుకొని
ప్రతి ఇంటిని దర్శించి వాళ్ళు ఏ ఇంట్లో వాక్యం చెప్పాలో అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ గృహానికి వెళ్ళి వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చేవారు. ఆ గృహంలో వాక్యం చెప్పి 9-10 గంటల దాకా ఆ వాక్యాన్ని మేము చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం సైకిళ్ళ మీద. సీతారామక్క ఎంతో మమ్మల్ని ఆదరించేది, ఎంతో మమ్మల్ని బలపరిచేది, ఎంతో మమ్మల్ని మాకు ఆతిథ్యమిచ్చేది. కాబట్టి అక్క ఇక్కడ ఉన్నవారు అందరిలోనూ మొట్టమొదటిగా విశ్వాసిగా ఉన్నది. విశ్వాసాన్ని కోల్పోకుండా ఆమెలో కోపం లేదు, ఆమెలో దేశం లేదు, అసూయ లేదు, ఈర్ష లేదు, కక్ష లేదు. ఎంతో శాంతిమంతురాలుగాను, ఎంతో శాంతియుతంగాను ఆమె దీన మనసు కలిగిన బిడ్డగా ఉండేది. మేము ఈ గృహాలు దర్శించినప్పుడు భారతమ్మని మాకు పరిచయం చేసింది. ఈ భారతమ్మను పరిచయం చేసినప్పుడు భారతమ్మ ఇంటికి కూడా మేము వెళ్ళేవారము. అక్కడ కూడా రేత్రి ఒక మీటింగు కలిగి ఉండేవారము. అక్కడ వాక్యం చెప్పి వస్తూ ఉండేవారము. తర్వాత ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అందరినీ మేము అన్ని గృహాలు దర్శించేవారము. కొంతమంది ఇక్కడ మమ్మల్ని సంచులు వేసుకొని పని బాట లేక ఈ ఇళ్ళ మీద తిరుగుతూ ఉంటూ ఉంటారు అని ఏ జ్ఞానంగాను అవమానకరంగాను మాట్లాడేవారు. అయినప్పటికీ సీతారామక్క, అయ్యా మీరు బాధపడవద్దు, ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా దేవుని దృష్టిలో మీకు బహుమానాలు ఉంటాయి. కాబట్టి ఎంత ఓర్పుగా ఉంటారో, ఎంత సహనంతో ఉంటారో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఓర్పు కలిగి ఉండండి, ఎవరు ఏది అనుకున్నా కానీ మీరు పట్టించుకోవద్దు అనేది మమ్మల్ని ధైర్యపరిచేది. అట్టి సీతారామక్క ఇక్కడ ఒక 10 మందిని ఏర్పాటు చేసి ఈ 10 మందిని కూడా చిలకలూరుపేట హెబ్రోన్ మందిరానికి నడిపించేది. అట్లాగా ఈ 10 మంది వచ్చేవారు. మేము తర్వాత మందిరానికి వచ్చి పోయేటప్పుడు మేము ఇక్కడికి సైకిళ్ళ మీదను తీసుకొని వచ్చి వదిలిపెట్టేవాళ్ళం. అట్లాగా ఆత్మీయంగా చాలా ఎదిగిన బిడ్డగా ఉండేది, మంచి విశ్వాసిగా ఉండేది, అనేకులకు మాదిరిగా ఉండేది. అలాంటి సీతారామమ్మ చనిపోక ముందు నేను ఇక్కడ ఏరియా సాటికి ప్రార్థనకి వెళ్తున్నాను, ఎందుకంటే నేను చిలకలూరుపేట నడిచి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఏరియా మందిరానికి వెళ్తున్నాను. అయినను నేను మరణిస్తే హెబ్రోన్ మందిరం వారికి చెప్పి నా భూస్థాపన కార్యక్రమం అంతా హెబ్రోన్ మందిరం వారు చేయాలి, వారి ద్వారాగా జరిపించాలి అని మరణానికి ముందే ఆమె సంఘానికి తెలియపరచమని చెప్పిందంట. ఎంత గొప్ప మనసు, ఎంత ఆశ్చర్యమైన దేవుడు ఆమెలో ఆ కార్యం జరిగించాడు, ఆ మాటలో పలికించాడు. కాబట్టి అట్టి విశ్వాసి లాగా నీవు నేను ఉండాలి, దేవుడికి మాదిరికరమైన జీవితం జీవించాలి. ఎప్పుడైతే దేవుడికి మనం మాదిరికరమైన జీవితం జీవిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల ఆయన కృప చూపించేవాడిగాను కనికరించేవాడిగా ఉంటాడు. ఇంతవరకు ఈ చెప్పిన ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అందరికీ ప్రైజులా. వచ్చాడు మాట్లాడతాము, దాని దేవుని వాక్యం వింటాం. పాట సంఖ్య 702 686 పరవాసులనే జగమున్న ప్రభువా నడచుచున్న దారిని అనే పాట పాడు. 702 686 పరవాసిని నే జగమున్న ప్రభువా, పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారిని నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి
నీయులను కొంటిని లోకమంతా నాదనేంటి మన్ను మిత్రుల ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వమును ఇళ్ళలో వ్యర్థము సర్వమును పరవాసిని నే జగమున్న ప్రభువా పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ధన సంపదలు గౌరవములు ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమునా ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమునా పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని నే జగమున్న ప్రభువా పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నీ దరినే చేరెదను ఆది నమ్ము ప్రభు గుర్తెరిగితిని ఆది నమ్ము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆది నమ్ము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున్న ప్రభువా పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములు మూయబడగా నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియో ఇళ్ళలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియో ఇళ్ళలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగమున్న ప్రభువా పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. దయచేసి కొన్ని నిమిషం దేవుని వాక్యం వింటాము.
తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 14వ వచనము చదువుతాం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ప్రేమ కలిగినటువంటి దేవుడి లేఖనాన్ని మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ పాసనకు వస్తున్న ప్రభా ఎన్నో సాక్ష్యాలు మీ దాసుల గురించి ప్రభా సంఘము ద్వారా ప్రభా మరి అంత మాత్రమే కాదు ప్రభా మరి తన కుమార్తె లింగమ్మ గారి ద్వారా ప్రభా మెట్టుకు బాధ కలిగిన వారి ద్వారా ప్రభా మరి అందించబడిన సాక్ష్యాలకే వందనాలు ప్రభా. ఎట్లు మీ దాసురాలు భక్తి కలిగి ప్రభా పరిశుద్ధ జీవితం కలిగి ప్రభా మెట్టుకు జీవం కలిగినటువంటి దేవుని కుమార్తెగా ప్రభా ఎట్లు తను ఎరిగినటువంటి నిజమైన సత్యము ప్రభా ప్రభా తను ఎరిగినటువంటి నిజమైన దేవుణ్ణి ప్రభా తను ఎరిగినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి తను ఎరిగినటువంటి సత్య స్వరూపైనటువంటి దేవుణ్ణి తను ఎరిగినటువంటి లోక కళ్యాణం కొరకై ప్రభా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ దేవుని ప్రభా ప్రకటించచ్చు, సేవించచ్చు, కొనియాడుతూ ఆరాధించచ్చు ప్రభా మెట్టుకు యాచన చేయొచ్చు ప్రభా మహిపరుస్తూ వచ్చిన విధానం అంతటికీ వందనాలు తన బ్రతుకు అన్నింటిలో ప్రభా. ఇప్పుడైతే ప్రభా నన్ను పిలుపందుకుని ప్రభా నిత్య గృహమునకు ప్రభా నిత్య మహిమకు మీరు సిద్ధపరిచినటువంటి స్థలంకు చేర్చబడిన విధానంకే మీకు వందనం చెల్లించి మేము స్థిస్తున్నాం దేవా. మెట్టుకు మీ దాసురాల యొక్క అంతిమ యాత్ర కొరికే సిద్ధపడుతుంటుండగా ప్రభా ఈ భూస్థాపన అంతట్లో మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. చెప్పిన సాక్ష్యాలు దీవించండి. ప్రతి వారి వింకుల్లో రచనార్థంగా ప్రభా ప్రభు వారి హృదయాలు తిక్కుబడి కొరికినట్టుండగా మీరు చేయమని వేడుకుంటా ఉన్నాము. అల్పునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటురండి ప్రభా. మొదటి తెస్సలోనిక 4:14 లేఖనాన్ని దీవించండి. మాతో మాట్లాడండి ప్రభా, అందరితో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు ప్రభా. మీరు ప్రభా సృష్టితో మాట్లాడిన దేవుడు, మనసుతో మాట్లాడిన దేవుడు, రెంగలమా పలువుతండి సమస్తంతో మాట్లాడేటువంటి దేవుడు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయము ఈ సమస్త సృష్టి నీ స్వరం విన్నట్లుగా మీరు సహాయం చేయండి. ప్రతి హృదయము ప్రభా నీ స్వరం యొక్క మీ స్వరం అందున్న జీవమును, మీ స్వరం అందున్నటువంటి శక్తిని, మీ స్వరం ఉన్నటువంటి మహత్యమును, మీ స్వరంలో ఉన్నటువంటి ప్రభావమును, మీ స్వరంలో ఉన్నటువంటి జీవాన్ని, మీ స్వరంలో ఉన్నటువంటి వెలుగును, మీ స్వరంలో ఉన్నటువంటి సమాధానమును, మీ స్వరంలో ఉన్నటువంటి ప్రభా మెట్టుకు ఆ ప్రభావం అంతటిని కూడా అనుభవించినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. లేఖనాన్ని మా కొరకై దీవించండి. ప్రతి ఒక్కరి ప్రభా మనస్సు, ప్రతి ఒక్కరి హృదయం నివర్తింపబడినట్లుగా మీరు ఉంచండి. అందరికీ అవసరమైన మీ మాట ప్రభా, జీవపు మాట, రక్షణార్థమైన మాట, కృపతో కనికరంతో దయతో తండ్రి ప్రభా ఆ మాట దయతో కూడినటువంటి ఆ మాటను మీరు దయచేయండి ప్రభా. నిలబెట్టింది దాసుని నన్ను జ్ఞాపకం చేసుకురండి. ఈ సమయము ప్రభా రక్షించబడిన వారికి పురుకొల్పుగా ఉంటుకాయి, ఈ సమయం రక్షణ లేని వారికి రక్షణార్థంగా నిమిత్తమై వెనుక వేసిన వారు సమకూర్చబెట్టి కొరికైనటువంటిదే ప్రభా. గాయంలో ఉన్న వారు గాయములు కట్టబెట్టి కొరికాయి తండ్రి. ప్రశ్న కలిగినటువంటి వారి ప్రశ్నకు జవాబు పొందుడికాయి, కలవరంలో వారికి సమాధానం పొందుడికాయి, చీకట్లో ఉన్న వారు వెలిగించబడికాయి, దారి తొలగిన వారు ప్రభా మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభాన్ని కనుగొంటుకాయి, మార్గం నుండి కొరికైనటువంటిదిగా మీరు చేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభా జీవం కలిగిన దేవా, సర్వాధికారి, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా, ఈ సమయం మా అందరికి దీవెనకరంగా చేయండి. సమస్త సృష్టికి ఆశీర్వాదకరంగా చేయండి. మా అనుకున్న వారి పాలనకు మీ దాసురాలి యొక్క అంతిమ యాత్ర సమాధి ఓ ప్రభా వెలుగును ప్రసాదించేదిగా మీరు ఉంచండి. ఓ ప్రభా ప్రార్థిస్తున్నాను. మీ దాసురాలి మరణం ద్వారా మీరు మహిమ పొందుము, ఈ పరిచయం ద్వారా మహిమ పొందుము, దీని దాసుని అందును దీని దాసుని పరిచయం ద్వారా కూడా మీరు మహిమ పొందుము ప్రభా. పరిచయం దీవించము, అధ్యక్షులయించము ప్రభు. యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో సహాయం కోరి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము
యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన యెడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు మృతి పొందినాడు, తిరిగి లేచినాడు, అది మనం నమ్మాలి. ఇది లోకమంతటికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి సందేశం. ఇదే వర్తమానం, ఇదే పలుకు, ఇదే సువార్త, ఇదే రక్షణ, ఇదే సమాధానం, ఇదే వెలుగు. కనుక యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల, యేసు మృతి పొందినాడు, తిరిగి లేచినాడు. అనేక మంది మృతి పొందినారు, మరి వారు ఇంకా ప్రేతల లోకంలోనే ఉన్నారు, వారు ఎవరు లెగవలేదు. కాబట్టి యేసు మృతి పొందినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మృతి చెందింది దేనికోసము, తిరిగి లేచింది దేనికోసం అన్న సత్యాన్ని మరి మానవ కోటి గ్రహించాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆడవాళ్ళకేమో ఆషాఢం వస్తే ఏ బట్టలు కొట్టే వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నది కావాలి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మగవారికి ఏమో ఎక్కడికి వెళ్తే పనికి డబ్బులు ఎక్కువ వస్తాయన్నది కావాలి. పిల్లలకేమో ఎక్కడైతే బాగా ఆడుకోగలం అన్నది కావాలి. మరి అది మాత్రమే కాదు, డబ్బున్న వాళ్ళకైతే ఏది ఎక్కువ విలువైన వస్తువు అన్నది దాని గురించి వర్తమానం కావాలి, సందేశం కావాలి. అయితే దేవుడు కోరుతున్నట్టు, దేవుడు ఏం కోరుతున్నాడంటే ఈ లోకమంతరికి కూడా అవసరమైనటువంటి మాట ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఏంటి అంటే, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై మరణించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై ముగించినారు. 11:30 అయింది. ఖచ్చితంగా 12 గంటలకు ఇక్కడ నుంచి మనం భౌతిక ఆయన తీసుకొని వెళ్తాం. కాబట్టి ఆ సమయం వరకు కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి సహనంతో, ఓర్పుతో ఉండవలసిందిగా ప్రభు నామమున పేరిట మనం చేస్తా ఉన్నాం. కనుక మనం చూస్తుంటున్నాం, మరి యేసు మృతి పొందినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకై, ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై మరి యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందినారని దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది. మరి దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది, యేసు అందరి కోసం మృతి చెందినాడు. ఎందుకోసం అంటే అందరూ దేవుని రాజ్యములో మరి దేవునితో కూడా యుగయుగాలు నిత్యానందములో, నిత్య సంతోషములో మరి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అందరూ కూడా ఆనందంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు నశించిన దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది, అందరూ అంతటను మారు మనసు పొందవల్లని దేవుడు కోరుతా వచ్చున్నాడు. కాబట్టి 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కనుక ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి అందరూ మారుమనసు పొందాలి, ఎవరు నశించకూడదు. మరి డబ్బున్నవారు, డబ్బు లేనివారు, చదువుకున్నవారు, చదువు లేనివారు, తెల్లవారు, నల్లవారు, మరి అది మాత్రమే కాదు, మానుకున్నవారు, దాంతో చిలుకలూరుపేట వారు, గుంటూరు వారు, ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు, భారతదేశంలో ఉన్నవారు, మరి అది మాత్రమే కాదు, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, జపాన్, మరి అట్లు మరి ఈ దేశాలు అన్నిట్లో, అన్ని ఖండాల్లో, మరి సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరోప్, అంటార్క్టికా, అది మాత్రమే కాదు, ఏషియా, మరి ఆస్ట్రేలియా, ఈ యొక్క ఖండాలు, ఆఫ్రికా ఖండాలు, అన్ని ఖండాలు ఉన్నటువంటి వారు లో ఉన్న ప్రతి మానవుడు ఏ ఒక్కరు నశించకూడదు. మరి మనం చూస్తుంటున్నాం, మరి మానవులందరూ మరి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అన్నది దేవునికి ఉద్దేశం. మారుమూల గ్రామంలో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు, మరి ఎవరు కూడా, పల్లెల్లో ఉన్నవారు ఎవరు కూడా నశించకూడదు అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి మీరు అనుకోవచ్చు, మేమెట్లా నశిస్తున్నామండి, మేమెట్లా నశిస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది, మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం. నశించుచున్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే పాపం ద్వారా నశించిపోతాడు. పాపం అనేది ఒక వ్యక్తిని నిత్యనాశనంలోనికి తీసుకుని వెళ్తుంది. పాపం అనేది ఒక వ్యక్తిని పాతాళంలోనికి తీసుకుని వెళ్తుంది. పాపం అనేది వ్యక్తిని సమాధానం లేకుండా చేస్తుంది. పాపం అనేది వ్యక్తిని దుఃఖంలోనికి తీసుకుని వెళ్తుంది.
పాపం అనేది ఒక వ్యక్తిని మరి నిరాశలోనికి తీసుకుని వెళ్తది. పాపం అనేది ఒక వ్యక్తిని అంధకారంలోనికి తీసుకుని వెళ్తది. పాపము ఆఖరిగా మరణంలోనికి తీసుకుని వెళ్ళేదిగా ఉంటా ఉన్నది. పాపము బంధకాల్లోకి తీసుకెళ్లేదిగా ఉంటా ఉన్నది. పాపము చీకట్లోనికి తీసుకెళ్లేదిగా ఉంటా ఉన్నది. కనుక పాపం ద్వారా ఒక మనుషుడు నశించిపోయేవాడు వచ్చినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే మరి నశించిన దానిని వెతికి రక్షించడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటున్నారు. నశించుట ఏ మానవుడు నశించకూడదని దేవునికి ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు నశించకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే 2024 సంవత్సరాల క్రితం కన్యక గర్భములో యేసుక్రీస్తు ప్రభువారు, యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. మరి మానవులందరినీ రక్షించడానికి అభిషక్తుడైనటువంటి దేవాతి దేవుడు మానవ రూపములో తను తాను మరి కుదించుకొని మానవ రూపంలో ఆయన పాప శరీరాకారంలో జన్మించినాడు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉన్నది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపంలో ఒక వ్యక్తి చనిపోతే పాతాళం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది, నిత్య నాశనం అదే. కనుక ఏ ఒక్కరు కూడా పాతాళంలో అగ్నిగుండంలోకి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మానవులందరూ తనతో ఉండాలని, స్వర్గంలో ఉండాలని, మోక్షంలో ఉండాలని, వైకుంఠంలో ఉండాలని, ఆయనతో కూడా ఆయన మహిమలో ఆయన సంతోషంలో ఉండాలనేది దేవునికి ఉద్దేశం ఏంటో అన్నది. కనుక మనం చూస్తుంటున్నాం, యేసు మృతి పొంది తిరిగి లేచని నమ్మిన ఎడల యేసు మృతి పొందినాడు. ఇక్కడ ఈ వాక్యం వింటున్నటువంటి నీ కోసం మృతి పొందినాడు. మానుకొండ వారి పాలెంలో వారి కోసం యేసు మృతి పొందినాడు. అది మా చిల్కలూరుపేటలో ఉన్న వారి కోసం యేసు మృతి పొందినాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు యేసు మృతి పొందినాడు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసు మృతి పొందినాడు. మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి రాష్ట్రం కొరకు యేసు మృతి పొందినాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉన్నది. యేసు క్రీస్తు అందరికీ అంత మాత్రమే కాదు, మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసు మృతి పొందుతూ వచ్చింటాడు. కారణం ఏంటంటే మనమందరం పాపం చేత నశించిపోయినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మానవుడు జన్మతోనే పాపి ఉంటున్నాడు. అయితే పాపిని రక్షించగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి వచ్చింటున్నాడు. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు యేసు ప్రభువారు పాపముల కొరకై, పాపి కొరకై కలవరిలో ఆయన రక్తం కార్చినాడు. ఆయన కలవరిలో తన రక్తం ఆఖరి బెట్ట వరకు కార్చినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడినాడు. దేనికోసం అంటే పాపుల కోసము, పాపం కోసము. మానవ కోటి సమస్త విధమైన పాపం చేత నిండుకున్న వారే చీకటిలో అంధకారంలో గురిలేని జీవితం జీవిస్తున్నప్పుడు, దారి తొలగిపోయి అందరూ ఏకంగా పనికిమాల వారే పాతాళంలోకి వెళ్తున్నప్పుడు, శాంతి మార్గం ఎరగక, దేవుని యొక్క మహిమను ఎరక్క, దేవుని యొక్క జీవాన్ని ఎరక్క, దేవుని సమాధానం ఎరక్క, దేవుని మహిమను ఎరక్క, లోకాశలతో శరీరాశలతో నిండుకున్న వారే పాపం చేయొచ్చు. దేవుని దూరం అయిపోయినప్పుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు 2024 సంవత్సరాల క్రితం మానవాకారం ఈ భూలోకముకు వచ్చినాడు. ఆయన పాపం నిమిత్తమై మృతి పొందినాడు. పాపం నిమిత్తమై మృతి పొందినాడు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి బొట్టు రక్తం వరకు కార్చి మృతి పొందినాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయు. యేసు రక్తం మాత్రమే పాపాన్ని శుద్ధి చేయగలదు, తీర్చివేయగలదు. ఒక వ్యక్తిని ప్రాణాత్మ దేహములలో పవిత్రపరచగలదు, శుద్ధి చేయగలిగినటువంటిదిగా యేసు రక్తం ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, యేసు రక్తం వల్ల పాప విమోచన. అంత మాత్రమే కాదు, యేసు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడటం. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాపల నిమిత్తమై చనిపోయినాడు, మృతి చెందినాడు, రక్తం కార్చి మృతి చెందినాడు. అంత మాత్రమే కాదు, 3వ దినాన మరి మానవులందరినీ నీతిమంతులుగా తీర్చు నిమిత్తమై ఆయన తిరిగి లేచినాడని దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాం. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ ఉదయకాల సమయంలో ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలవు, ఉచితంగా పాప క్షమాపణ పొందగలవు. ఏమి డబ్బులు అవసరం లేదు, మరి ఏమి చేయాల్సిన అవసరం లేదు. నువ్వెక్కడున్నావో అక్కడి నుంచే యేసు ప్రభువా నువ్వు మృతి పొంది తిరిగి లేచినావని నేను నమ్ముచున్నాను.
నా కొరకై మృతి పొంది నా కొరకై తిరిగి లేచినావని నేను నమ్ముచున్నాను అంటే చాలు. నువ్వు కూర్చున్న స్థలంలో, నువ్వు ఈ వాక్యం వింటున్న స్థలంలోనే నీ పాపం క్షమించమని నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల నిమిత్తమై మృతి పొందినాడు, సమాధి చేయబడినాడు. పాపుల్ని నీతిమంతులుగా తీర్చడికై కలవరిలో రక్తం కార్చినాడు. ఆ శిలువ రక్తంలో కడగబడాలని ప్రభు కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మానవాళ్ళందరినీ నీతిమంతులుగా తీర్చడికాయ ఆయన తిరిగి లేచినటువంటి వాడు వచ్చినాడు. యేసు సమాధిలో లేడు. జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారు సమాధిలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం సమాధిలో లేరు. ఆయన మృతి పొందినాడు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచినాడు. దేనికోసం అంటే పాపులమైనటువంటి మానవులైనటువంటి వారందరినీ కూడా మరి వారి పాపంలో ఉండగా వారి పాపంలో నుంచి విడిపించడం కోసం రక్తం కార్చి మృతి పొంది వారిని నీతిమంతులుగా తీర్చడం కోసము యేసు ప్రభువారు తిరిగి లేచినాడు. యేసు ప్రభువారు నీ కోసం మృతి పొందినాడని చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీతిమంతులుగా తీర్చడం కోసం తిరిగి లేచినాడు. He is no more in the grave. Death has no power over Lord Jesus. ఆయన సమాధిలో లేడు. సమాధికి మరణానికి యేసు ప్రభు మీద అధికారం లేదు. ఆయన సర్వాధికారి అయినటువంటి సర్వలోక సృష్టికర్త అయినటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభువారు నీ కోసం మృతి పొంది నీ కోసమే తిరిగి లేచినాడు. నీ పాపముల కోసం మృతి పొందినాడు. నిన్ను నీతిమంతులుగా చేయడం కోసము ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకంలో తండ్రి కృపాశమందు ఉండి మానవులందరి కొరకై విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక అవును నేను చెప్పాను తీస్తాం చెప్పాను కదా చెప్పిన టైం తీస్తాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 11 చెప్పాం కదా తీస్తాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 2వ వచనం మొదటి 2 వచనాలు. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం మన యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఉత్తరవాదిగా ఉంటా ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నీకు దేవుని సమాధానాన్ని ఇవ్వగలడు నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే. యేసు ప్రభువా నువ్వు నా కొరకే మృతి పొందినావని, నా పాపము క్షమించుటకై, నన్ను నీతిమంతుడిగా తీర్చుటకై తిరిగి లేచినావని నేను నమ్ముచున్నానంటే చాలు, ఆయన తన కల్వరి శిలువ రక్తంతో నేను కడుగుతాడు. అది మాత్రమే కాదు, దేవుని సమాధానం, దేవుని శాంతి, దేవుని మహిమ నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పేరుని తన జీవ గ్రంథంలో రాస్తాడు. అంత మాత్రమే కాదు, తన రాజ్యంలో అనగా మోక్షంలో, వైకుంఠంలో, ఆయన పరలోక రాజ్యంలో నీకు స్థానం అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. నీకు పరలోకం అంటే భూలోకంలా ఉండదండి. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉన్నది. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, శాపం లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రయాణ గ్రంథం 21వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తా ఉంది. అక్కడ మరణం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి దప్పులు లేవు, అక్కడ శాపం లేదు. అక్కడ దేవుని మహిమ ఉన్నది. అక్కడ సూర్యచంద్ర నక్షత్రములు లేవు. అక్కడ దేవుడే మరి తన యందు విశ్వాసం ఉంచిన వారిని చేర్చుకుని అక్కడ దేవుడే వారికి మరి దేవుడుగా, ప్రభువుగా, ఆయన వెలుగుగా, మరి ఆయన వారికి పరలోక భర్తగా ఆయన వారికి ఉండేటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ మోక్ష రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క మధ్యాహ్నం ఉదయకాల సమయంలో నీ పాపములు క్షమించబడాలి. పాపం క్షమించబడకుండా ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. పాపం క్షమించబడకుండా ఎవరు మోక్షానికి వెళ్ళలేరు. యేసు ప్రభువు నీ కొరకై మృతి చెంది నీ కొరకై తిరిగి లేచినాడు. మరి పాపం క్షమించబడకుండా ఎవరైనా చనిపోతే పాతాళం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది. జాగ్రత్త. నీ దాన ధర్మాలు, నీ డబ్బు, నువ్వు మా మనుషులకు చేసిన సహాయము నీ పాపాన్ని క్షమించలేదు. మానవుడి పాపాన్ని ఏ దాన ధర్మాలు క్షమించలేవు. మానవ పాపాన్ని క్షమించడానికి నీళ్ళకి అధికారం లేదు. మానవ పాపాన్ని క్షమించడానికి పంచభూతాలకి అధికారం లేదు.
మానవుడి పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. యేసు అనగా రక్షకుడు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తోంది, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు రాలేడు. అది మాత్రమే కాదు, యేసు ప్రభువు వారు చెప్పినారు. మరి ఇంకేం చెప్పినారంటే, నేనే మార్గము సత్యమును జీవమునైనా అని చెప్పినారు. కాబట్టి నువ్వు వెలుగుతున్నటువంటి శాంతి మార్గం, నువ్వు వెలుగుతున్నటువంటి మోక్ష మార్గం యేసే. నువ్వు వెలుగుతున్నటువంటి వెలుగు మార్గం యేసే. నువ్వు వెలుగుతున్నటువంటి పరలోక మార్గం యేసే. యేసు ప్రభువు చెప్పినారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నీ పాపాలు క్షమించబడడానికి డబ్బులు అవసరం లేదు. నీ పాపాలు క్షమించబడడానికి ఏ భక్తి కార్యాలు అవసరం లేదు. నీ పాపాలు క్షమించబడాలంటే యేసు నీ కొరకే మృతి పొంది నీ కోసమే తిరిగి లేచినాడని నువ్వు నమ్మితే నీ పాపం క్షమించబడి నీవు ఆయన రాజ్యంలో చేర్చబెడతావు. అది మాత్రమే కాదు, మన మధ్యలో ఉన్న సీతారామమ్మ గారు ఈ రోజు వెళ్ళి సమాధి చేస్తాం. అయితే ఆమె యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేచినట్లు ఒకరోజు ఆమె తిరిగి లేస్తారు. ఎట్లా లేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారి వలె యేసుక్రీస్తు ప్రభువారి మహిమతో, యేసుక్రీస్తు ప్రభువారి శక్తితో, యేసుక్రీస్తు ప్రభువారి అధికారంతో మన సీతారామమ్మ గారు కూడా ఒకరోజు ఆమె కూడా లేపబడతారు. ఆ రెండో రాకడ ప్రభు యేసుక్రీస్తు త్వరలో రానిచ్చినారు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారి రాకడలో ఆమె కూడా ఆ కడబూరు శబ్దంలోకి లేపబడినదే. మరి క్రీస్తునందున్న మృతులు ఎట్లు క్రీస్తుతో ఉన్నట్టు కొరికాయి, ఆయన రాజ్యం కొరికాయి, మరి వారు లేపబడేవారుగా ఉంటా ఉన్నారు. కనుక మనం చూస్తుంటున్నాం, సీతారామమ్మ గారు తన పాపములను క్షమించడానికి అధికారం కలిగినటువంటి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినారు. యేసు ప్రభు వారు తన కోసం మృతి పొందినారని, తన కోసమే తిరిగి లేచినారని విశ్వాసం ఉంచినారు. ఆమె బ్రతికుండగానే పరలోక శాంతిని పొందుకుంది. ఆమె బ్రతికుండగానే పరలోక సంతోషాన్ని పొందుకుంది. ఆమె బ్రతికుండగానే దేవుని మహిమలో పాలిభాగస్తురాలైంది. ఆమె బ్రతికుండగానే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక జీవ గ్రంథం అని ఆమె పేరు రాయబడింది. ఆమె బ్రతికుండగానే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మోక్షంలోనికి తనకి మార్గం ఏర్పరచుకుంది. నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాపంలో చనిపోతే నీ జీవితంలో పాపం లేదని చెప్పగలవా? నీ కళ్ళల్లో పాపం లేదని చెప్పగలవా? నీ మనస్సులో పాపం లేదని చెప్పగలవా? నీ క్రియల్లో పాపం లేదని చెప్పగలవా? నీ పాపమును ఎవరు క్షమిస్తారు? భూమి మీద పాపాన్ని క్షమించే అధికారం యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 9:6 మత్తయి సువార్త 9:6 అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారికి అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద మానవుడి పాపాన్ని క్షమించగలిగినటువంటిది అధికారం ఎవరికి ఉందంటే, మానవ రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మానవ పాపాన్ని క్షమించే అధికారం ఉంది. కారణం ఏంటంటే, ఆయన నీ సృష్టికర్త. నా మాటలు కాదండి, బైబిల్ చెప్తా ఉంది. సర్వ సత్యం ఇది, సంపూర్ణ సత్యం ఇది. సృష్టి ఆరంభం గురించి తెలియజేస్తా ఉంది, ఈ సృష్టి యొక్క అంతం గురించి తెలియజేస్తా ఉంది, మానవ ఆరంభాన్ని గురించి తెలియజేస్తా ఉంది, మానవుని అంతం గురించి తెలియజేస్తా ఉంది, మోక్ష మార్గాన్ని గురించి తెలియజేస్తా ఉంది, పాతాళం గురించి కూడా తెలియజేస్తా ఉంది. సత్య గ్రంథం, జీవ గ్రంథం, మహిమను అనుగ్రహించే గ్రంథం, నీ పాపాన్ని చూపించి నీ పాపాన్ని క్షమించగలిగినటువంటి గ్రంథం, నీకు శాంతినిచ్చే గ్రంథం, నిన్ను వెలిగించే గ్రంథము, నీకు నీతిని నేర్పించే గ్రంథం, నీకు యథార్థతను నేర్పించే గ్రంథము, నిన్ను దేవునికి సమీపంగా చేసే గ్రంథము, నీకు సమాధానం ఇచ్చే గ్రంథము, నీ జీవితాన్ని బాగుపరిచే గ్రంథం, నీ గాయాల్ని కట్టే గ్రంథం, నీ కన్నీరు తుడిచే గ్రంథం, నీలో ఉన్న చీకటిని తీసివేసే గ్రంథం, నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నీలో దైవ నీతిని, దైవ స్వభావాన్ని పుట్టించే గ్రంథం ఇది. ఈ ప్రభు యేసునందు విశ్వాసం ఉంచితే ఉదయకాలం నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి సీతారామమ్మ గారు తన ప్రభుని ఎరిగింది, తను శాంతిని పొందుకుంది, వెలిగించబడింది, దేవుని సమాధానం పొందుకుంది. ఆమె ఆత్మ ఇప్పుడు మోక్షంలో ఉంది, సమస్త పరిశుద్ధంతో ఉంది. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు దేహం అంతా పాపమే కదా. నీ చేతుల్లో ఉంది పాపం, నీ నడకలో ఉంది పాపం, నీ మనసులో ఉంది పాపం, నీ ఆలోచనలో ఉంది పాపం, నీ నోట్లో ఉంది పాపం, నీ నాలుకలో ఉంది పాపం, నీ హృదయంలో ఉంది పాపము, నీ ఆలోచనలో ఉంది పాపం. ఈ పాపం అంతా ఒకరోజు నిన్ను నేరుగా పాతాలని తీసుకెళ్తారు. జాగ్రత్త. పాప విమోచకుడు, పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల
యేసు నీ కోసం మృతి పొందినాడు, నీ పాపాల కోసం. నీ పాప శిక్ష ఆయన అనుభవించినాడు. అంత మాత్రమే కాదు, నేను నీతిమంతులుగా తీర్చడం కోసము యేసు ప్రభువు తిరిగి లేచినాడు. ఈ యొక్క ఉదయకాలము నువ్వు చేయాల్సిన నీతిమంతురాలుగా చేయబడాలంటే, యేసు ప్రభువా నువ్వు నా కోసం మృతి పొంది, నా పాపాల కోసం నువ్వు మృతి పొంది, నన్ను నీతిమంతురాలుగా తీర్చడం కోసం నువ్వు తిరిగి లేచినావని నేను నమ్ముచున్నాను. నువ్వు కల్వరిలో కార్చిన రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచు అని నువ్వు చెప్తే చాలు, ఇప్పుడే ఇక్కడే నువ్వు నీతిమంతురాలుగా చేయబడతావు. ఈ మాటలు నీ రక్షణ కొరకే దేవుడు వినిపించినాడు. ఈ మాటల్లో 0.0.0.0.0.01% కూడా కల్పితం లేదు, అబద్ధం లేదు. ఇది యేసు యొక్క సత్యవార్త, స్వచ్ఛమైన వార్త, యథార్థమైన వార్త, నీతితో నిండినటువంటి వార్త, పరిశుద్ధమైనటువంటి వార్త. ఈ యొక్క ఉదయకాలము దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని కోసం కల్వరిలో బలిగా అర్పిస్తే, నిన్ను రక్షించి నీ పాపాలను క్షమించి నీకు మోక్షం ఇచ్చే యేసు నీకు వద్దా? డబ్బు కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి, కార్లు కావాలి, ఇవేవి నిన్ను పరలోకం తీసుకెళ్ళవు. నీ పాపాలు క్షమించి నిన్ను మోక్షంలోనికి తీసుకెళ్ళి, నీ పాపాలు క్షమించి నీకు శాంతినిచ్చి, నీ పాపాలు క్షమించి నిన్ను వెలిగించి, నీ పాపాలు క్షమించి నీకు దైవత్వాన్ని ఇచ్చేటువంటి యేసు నీకు వద్దా? బంగారంతో యేసుని కొనలేవు, సత్క్రియలతో యేసుని కొనలేవు, మంచి పనులతో యేసుని కొనలేవు. యేసు ప్రభా నువ్వు నా కొరకే మృతి పొంది నన్ను నీతిమంతుడిగా చేయడానికి తిరిగి లేచినవని నేను నమ్ముచున్నానంటే నేను యేసుని పొందగలవు. విశ్వాసం ద్వారా నేను యేసుని పొందగలవు. ఉదయకాలం ప్రభుని యేస్తున్నందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు, అందుకే ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడి లేఖనాన్ని మానుకున్న వారి పాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తమై, ప్రతి ఒక్కరు పాపం ద్వారా వచ్చు శాపము, పాపం ద్వారా వచ్చు దుఃఖము, పాపం ద్వారా వచ్చు కలవరము, పాపం ద్వారా వచ్చు చీకటి, పాపం ద్వారా వచ్చు అసమాధానం, పాపం ద్వారా వచ్చు దుఃఖాన్ని పోగొట్టుకుని పాపుల కోసం చనిపోయినటువంటి, పాపుల నీతిమంతులుగా తీర్చడం తిరిగి లేచినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడబడి ఉచితముగా, రూకలు లేకుండా, డబ్బులు లేకుండా, మరి ఏమీ లేకుండా ఉచితంగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడు యేసునందు విశ్వాసం ఉంచినట్లు దేవుడి లేఖనాన్ని మానుకొండ వారి పాలెంలో ప్రతి ఇంటి కొరకై, ప్రతి వ్యక్తి కొరకై సీతారామమ్మ గారి వలె వారిని పరిశుద్ధులుగా చేయబడి దేవుని రాజ్యంలో ప్రవేశించిన మిత్రమై దేవుడి లేఖనాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. దేవానికి స్తోత్రాలు, విలాసాలను సీతారాములు బ్రహ్మా మహిళలో తెలుసుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఈ స్థలంలో బ్రహ్మాన్ని దీవించి అనేకుల నిమిత్తము, అనేక లక్షలాది నిమిత్తం బ్రహ్మాన్ని దీవిన ఆశీర్వాదం అనేకులు పొందగలడానికి ఒక శాతమైన రాష్ట్రాన్ని ఈ స్థలంలో మీరు వాడుకుని దీవించిన విధానం అంతకున్నట్టు స్తోత్రాలు. బ్రహ్మాన్ని ధర్మన బ్రహ్మాన్ని తెలుగు లోపల మహిళలో చేర్చబడి త్వరగా వీధులము భూస్థాపన కార్యక్రమం కొరకై వర్తమానము మీ రాష్ట్రంలో అనుగ్రహించి ఉన్నారు కనుక బ్రహ్మాన్ ఇంతవరకు వాటి ద్వారా మాట్లాడినాం. బ్రహ్మాని లోకము వినవాలా, లోకము దాని ఆశలు కట్టించడానికి సెలవించారు కనుక ప్రభువ మీ రాష్ట్రం ద్వారా చేపలను పరిచయం ఉద్ధరించండి. నీతుల గురించి, పాపముల గురించి ప్రభావం ఒప్పించమని నిత్యమైన రాజ్యంలో శాశ్వతమైన దాంట్లో ఉన్నారని మీరు కోరుచున్నది కానీ స్తోత్రాలు. మేమా మీరు సహాయం చేయండి ప్రభావ. క్రీస్తులను ముఖ్యమైన వారు మన ఉపయోగిస్తారని సెలవించారు ప్రభావ. మీరు విశ్వాసం ఉంచేవారుగా చేయండి, వారు కడగబడే వారుగా చేయండి. పాపాలు ఒప్పుకుని ప్రభావ పరిశుద్ధమైన రాజ్యము ప్రవేశించడానికి సహాయం చేయండి. మిగిలిన కార్యము పరిమాత్రంగా ఉంచండి, మీ మాటలు ముద్రించండి. నాలుగున్న వాటిలో అందరిని కూడా దీవించండి. లక్షణాత్మకమైన కార్యము ప్రభావ ప్రతి ఒక్కరిలో జరిగించండి. ప్రభావాన్ని ఆశీర్వాదం పొందకుండా సహాయం చేయండి. నీతిమంతులుగా తీర్చుకొని సహాయం చేయండి. రక్తంలో కడగబడిన వారుగా చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తూ వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, పాట పాడే సమయంలో దేహాన్ని పెట్టెలో పెడతారు, దాని తర్వాత మనం తీసుకుని వెళ్తాం. భూస్థాపన అయిన తర్వాత అందరం మళ్ళీ ఇక్కడికి వస్తే భోజనం చేసుకుని అందరం కూడా వెళ్ళొచ్చు. అందరికీ భోజనాలు సిద్ధం చెప్పండి. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తాం. దయచేసి సహోదరులు వెళ్ళండి, తీసి మరి పార్థివ దేహాన్ని మరి పెట్టెలో పెట్టాల్సిందిగా మనం చేస్తాం. పాట పాడుతూ ఉంటాం మీలో. ఒక 10 నిమిషాలు దేహానికి
స్నానం చేయిస్తారు. ఆ టైంలో పాట పాడుతూ ఉంటాం. వెళ్ళండి స్నానం చేయించు. వెళ్ళండి అక్క, రానక్క, బాత్రూమ్ అక్క. కుమాగుల నుంచి వచ్చిన వారు కుమాగుల నుంచి వచ్చిన వారు పాట పాడుతూ ఉంటాం. రేహాన్ని తీసుకుని వెళ్తారు. చేశారా? మాయమ్మతో నిండిన మహారాజా అనే పాట పాడతాము. మహిమతో నిండిన మహారాజా, మహిమతో తిరిగి వచ్చువరా, శరీరమును దాని క్రియలెల్లను ఆశతో వాక్యంతో తొలగించుము, వచ్చి తొలగించుము, ఆశతో వాక్యముచే తొలగించుము, శరీరమును నీ క్రియలెల్లను ఆశతో వాక్యముచే తొలగించుము, ఆకాశ అతమును వీడి లోకమును గురవసి ఇందుగవాసము చేయుటకు తుంపుగలోన ప్రవేశింపుము, తుంపుగలోన ప్రవేశింపుము, ఇందుగవాసము చేయుటకు తుంపుగలోన ప్రవేశింపుము, దూరమున వసించితివి, తోడ నిలచితివి నిగమువలే, కొరతలే కాజనుల నడిపితివి, వాక్య ప్రకారము కోరిరము, నేడే కోరిరము, వాక్య ప్రకారము కోరిరము, కొరతలే కాజనుల నడిపితివి, వాక్య ప్రకారము కోరిరము, ఇశ్రాయేలీయులతో నీగితివి, ఎజ్రా తోడనియుంటివి, సొలొమోను గోడిలో వసించితివి, కాలుల మాతో నుండుము, మాతో నుండుము, కాలమెల్లా మాతో నుండుము, సొలొమోను గోడిలో వసించితివి, కాలమెల్లా మాతో నుండుము, గిరిపైన చూసిన మాదిరిని మరువక సొంపుగా ఆకర నామములో బడిన సగమనలను పాలించుము, యేసు పాలించుము, సగమనలను పాలించును, అకర గమనములో బడగా సగమనలను పాలించును, భూమ్యాకాశములు కటాని యోమాములు భూతివచం, నీతితో రాజము నేలుటకు జ్యోతితో రాలోన వచ్చునేసు, జ్యోతితో రాలోన వచ్చునేసు, నీతితో రాజము నేలుటకు జ్యోతితో రాలోన వచ్చునేసు, హల్లెలూయా పాట చాటింపల్, ఆశతో నీ నాహ్వానింపల్,
ఫలములనే కములార్పించన్ ఎల్లరిలోన ప్రవేశించుము 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 ఎల్లరిలోన ప్రవేశించుము ఫలములనే కములార్పించన్ ఎల్లరిలోన ప్రవేశించుము. ప్రార్థన చేస్తాం. అయిపోయిందా ప్రార్థన? ఈ ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ పాటలు పాడుతూ అక్కడ DCM ఏర్పాటు చేయబడింది. DCM లోకి భౌతిక పెడతారు కనుక మరి అందరూ కూడా మరి లేకపోతే మోసుకొని వెళ్తారు. మరి అందరూ కూడా భౌతిక గాయం వెనకాల మనం వెళ్తాం. ప్రార్థన చేసుకున్నాం. మరి సీతారామమ్మ భౌతిక కాయం తీసుకుని వెళ్తున్న సందర్భంగా ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ దాసుల ద్వారా ఎన్నో శ్రేష్టమైన మాటలను వినిపించి ఈ లోకం ఎప్పటికీ శాశ్వతం కాదని, మానవ జీవితానికి నాయన మీరు చాలిన దేవుడు అని, మీరు మాత్రమే పాపం లేని దేవుడు అని, మీరు మాత్రమే పాపంలో ఉన్న మనిషిని క్షమించి నిత్య రాజ్యానికి చేర్చే గొప్ప దేవుడు అని ఎన్నో విషయాలు తెలియజేశారు. మా తల్లి మరి సీతారామం గారు ఈ గ్రామంలో జీవిస్తున్నాయన అనేకులకు సాక్షాత్మై అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు ఎంతగానో సహాయం చేశారు. వచ్చిన బంధుమిత్రులను బట్టి, కుటుంబీకులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, దాయాదులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, అయ్యా ఆత్మీయులు అందరిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా మరి కార్యక్రమంలో కూడా తోడై ఉండి మీ సన్నిధి వచ్చి నీ కుమార్తె ప్రభా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని సత్యాన్ని గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మోస్తారా? వాళ్ళ బంధువులు మోస్తారా? తీసుకెళ్ళాలి. బండి వచ్చింది, DCM వచ్చింది, దాంట్లో పెడతారు. చెప్పండి. గమనించండి, DCM లో పెడతారు. ఎక్కగలిగిన వారు DCM లో ఎక్కండి. మరి హెబ్రోన్ వారు అందరు కూడా మరి వ్యాన్లు ఎక్కండి. దాని తర్వాత స్థలం ఉంటే మిగతా వాళ్ళు కూడా ఉపమాగులు వారు కూడా ఎక్కొచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు నా పేరు మనం చేస్తా ఉన్నాం. తెచ్చాను